నెల్లూరు జిల్లా వెడవలూరు మండల కేంద్రంలోని మండల పరిషత్తు కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి పాల్గొన్నారు. ఈ సర్వసభ్య సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీలు, నీటి సంఘాల అధ్యక్షులు మరియు అధికారులు పాల్గొన్నారు. అనంతరం మండల అధికారులు వారి వారి శాఖల గురించి సభకు వివరించారు. స్థానిక సభ్యులు త్రాగునీరు, పారిశుద్ధ్యం, వీధి లైట్లు, రోడ్డు మరమ్మతులు, మురికి కాలువలు, యూరియా కొరత ఇలా పలు సమస్యల గురించి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డికి తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంతరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలు లేకుండా రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తెలియజేశారు. శాఖల అధికారులకి, పత్రికా విలేకరులకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, అలాగే బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, అందరికీ కూడా, జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు తెలిసి ఇక్కడ అందరికన్నా ఎక్కువ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ అందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. ఏది ఏమైనా నేనైతే ప్రతి మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులకి ఒకటే చెప్తున్నాను. మనం అందరం ఎమ్మెల్యే కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, సర్పంచ్ కానీ ప్రజల చేత ఎన్నుకోబడి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ప్రజలకి సేవ చేయడానికి, ప్రజలకి మేలు చేయడానికి వచ్చిన వాళ్ళు. ఎలక్షన్స్ అయిపోయినాయి, నాయకులు మారిపోయి ఉండొచ్చు, అధికారులు మారుండొచ్చు, కానీ మీ ఊర్లలో ఉండే మీ పనులు మాత్రం అలాగే ఉండిపోయాయి అనేది మీకు అందరికీ తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు. జడ్పీటీసీలుగా చేసిన ప్రజలకి కనీస పనులు కూడా మీరు చేసుకోలేకపోయారని అని నేను చెప్తున్నాను. ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 15th ఫైనాన్స్ దగ్గర నుంచి సర్పంచులకి, అదేవిధంగా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రకంగా మన పల్లెల్లో కానీ, విలేజెస్లో కానీ ఎక్కడైనా కూడా మనకి ఒక పని చేసుకొని ప్రజలకి ఈ పని మనం చేయగలుగుతున్నాము అనే దానికి 10 రూపాయలు ఈరోజు మనం తీసుకురాగలుగుతున్నాం. కాబట్టి మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే, అదేవిధంగా అధికారులకు కూడా చెప్తున్నాను. ఏ పార్టీ వాళ్ళు, ఎవరు, ఏ నాయకులు ఉన్నారనేది మీకు అనవసరం. ప్రతి విలేజ్లో ప్రజలకి మేలు జరుగుతుందా లేదా అని ప్రజాప్రతినిధులతో సమన్వయపరచుకొని ప్రజలకి అన్యాయం జరగకుండా ప్రతి డిపార్ట్మెంట్లో మనం ఎంతవరకు అయితే వాళ్ళకి చేయగలమో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఇటు నాయకుల్ని, అధికారుల్ని ఇద్దరిని కోరుకుంటున్నాను. కాబట్టి చిన్న చిన్న విషయం కూడా ఏదైనా మీకు ప్రజల కోసం మీరు చేయాలనుకునే దాంట్లో మీకు ఇబ్బందులు ఎదురైనా అధికారుల ద్వారా కానీ, అధికార పార్టీ ద్వారా కానీ, లేదు మా వాళ్ళ ద్వారా కానీ, మీ వాళ్ళ ద్వారా కానీ, అవన్నీ పక్కన పెట్టి ప్రజలకి న్యాయం చేయడానికి అందరూ కూడా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. నేను దానికి అధికారులు సహకరించాలని అందరినీ నేను ఈ పత్రికా ముఖంగా కోరుకుంటున్నాను. మనము ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్డు స్టార్ట్ చేస్తున్నాము. అది ప్రతి డిపార్ట్మెంట్లో కూడా, ఇప్పుడు ఇందాకే చెప్పారు, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ చిన్న రైతులకి యూరియా సరఫరా అందటం లేదు అని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్లో అట్టడుగు నుంచి మనకి ఎన్నో ఎస్సీ ఎస్టీ కాలనీలు ఉన్నాయి, గిరిజన కాలనీలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో వీళ్ళందరికీ కూడా ఏ డిపార్ట్మెంట్లో ఏ పని కావాల్సిన చేసేటట్టు మీరందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ప్రజలందరికీ న్యాయం చేయాలి అని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే రెవెన్యూ సదస్సులు జరుపుతున్న ఎంఆర్ఓ గారు, ఎంతోమంది ప్రజలు వాళ్ళ పొలాలు ఆక్రమించారని చెప్పి వస్తున్నారు. ఇవి చాలా ఉన్నాయి, వీటికి న్యాయం చేయాలి. ఏది ఏమైనా ఏది న్యాయమో అది చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. చాలామంది ఇబ్బంది పడుతున్నారు, అందుకనే మనం ఈ రెవెన్యూ సదస్సులు పెట్టింది కూడా. సో కాబట్టి వాళ్ళని కూడా న్యాయం చేయండి. అదేవిధంగా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అందరూ మీ ఊర్లకి మీకు ఏం అవసరం ఉన్నా, నేను ఎమ్మెల్యేని కాబట్టి మీరు ధైర్యంగా వచ్చి నాకు వచ్చి చెప్పచ్చు, నన్ను వచ్చి అడగచ్చు. నేను తప్పకుండా మీ ఊరికి, మీ ప్రజలకి ఏ మంచి కావాలంటే అది చేయడానికి నేను ఎప్పుడు రెడీగానే ఉన్నాను. వైకుంఠ ఏకాదశి ఆహ్వానము. నెల్లూరు ప్రజల ఆరాధ్య దైవం వైకుంఠవాసియగు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనము జనవరి 10వ తేదీ శుక్రవారం ఉదయం 4:30 ప్రారంభమగును. విశేష కార్యక్రమములు: మూలావర్లకు పూలంగి సేవ, శ్రీ తాయార్లకు పూలంగి సేవ, అలంకార మండప పుష్పాలంకరము,
శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పూలంగి సేవ జరుగును. జనవరి 13వ తేదీ సోమవారం సాయంత్రం 6:30 శ్రీ స్వామివారికి ఆండాలమ్మవారికి గోదా కళ్యాణం. జనవరి 15వ తేదీ బుధవారము కనుమ పార్వేట ఉత్సవము జరుగును. విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు. గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు. గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు. శ్రీ స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీ మంచుకంటి శ్రీనివాసులు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణాధికారి.